ఆర్టికల్ 16 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ డీలింగ్ విత్. సో ఆర్టికల్ 16 ఏం చెప్తుందో చూద్దాం. సో రైట్ టు ఈక్వాలిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, అక్కడ డిస్క్రిమినేషన్ ఉంది, ఇక్కడ రైట్ టు ఈక్వాలిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈక్వాలిటీ సమానం అన్నమాట. సో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో సమానత్వం అనేది ఆర్టికల్ 16 చెప్తుంది పర్టికులర్గా. సో మళ్ళీ 16 చెప్తుంది కదా, 16లో కూడా 1, 2, 3, 4 ఉన్నాయి. ఆ 1, 2, 3, 4 ఏం చెప్తున్నాయో కూడా చూద్దాం. 16(1) ఏం చెప్తుంది చూద్దాం. ఆర్టికల్ 16(1) ఈజ్ డీలింగ్. సో 16(1) ఏం చెప్తుందంటే ఆర్టికల్ ఈక్వాలిటీ టు ఆల్ సిటిజన్స్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఈక్వాలిటీ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో మొత్తం అందరికీ ఈక్వల్ రైట్స్ అనేది కల్పించాలి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అని 16(1) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్తుంది. నెక్స్ట్ 16(2) ఏం చెప్తుంది చూసాం. ఎస్, సో 16(2) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ డీలింగ్ విత్ ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్. సో ఎక్కడ డిస్క్రిమినేట్ వివక్ష చూపించొద్దు. స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ అంటే వివక్ష చూపించదు, వివక్ష. సో ఎక్కడ వివక్ష చూపించదు, వివక్ష షల్ నాట్ డిస్క్రిమినేట్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో డిస్క్రిమినేషన్ అనేది చూపించొద్దు అండర్ ద గ్రౌండ్స్. సో అండర్ ద గ్రౌండ్స్ ఆఫ్, సో ఏంటి ఆ గ్రౌండ్స్ అంటే క్యాస్ట్, రిలీజియన్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే వాళ్ళు పర్టికులర్ రీజియన్ ఎక్కడ పుట్టారు, సో విలేజెస్లో కానీ టౌన్స్లో కానీ అట్లా. సో ప్లేస్ ఆఫ్ బర్త్, డిసెంట్ అండ్ రెసిడెన్స్. సో వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, సో విలేజ్లో ఉంటున్నారా, టౌన్లో ఉంటున్నారా, సో ఇట్లాంటి గ్రౌండ్స్ విమెన్ ఇట్లాంటి ఏ గ్రౌండ్స్ మీద పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో వివక్ష అనేది చూపించొద్దు అని చెప్పేసి 16(2) చెప్తుంది. నెక్స్ట్ 16(3) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ డీలింగ్ విత్. సో 16(3) ఏం చెప్తుంది, రిజర్వేషన్స్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ వివక్ష చూపించొద్దు అంటుంది, ఇక్కడ రిజర్వేషన్ ఏమంటుంది మళ్ళీ, రిజర్వేషన్స్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ ఇవ్వండి బేస్డ్ ఆన్ రెసిడెన్స్, బేస్డ్ ఆన్ రెసిడెన్స్ అంటే వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని బట్టి, ప్రాంతం, ఎస్ వాళ్ళు నివసించే ప్రాంతాన్ని బట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్తుంది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో. ఎందుకంటే సపోజ్ ఎస్టీస్ ఉంటారు కదా, సో వాళ్ళు ట్రైబల్ పీపుల్. సో ఎస్టీస్ అంటే ట్రైబల్ పీపుల్ కొండ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లో ఉంటారు. సో వాళ్ళకి సామాజిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ వాళ్ళంతా ఫిట్ ఉండరు. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా సరిగా ఉండదు, స్కూల్స్ ఉండవు, సో రోడ్ యాక్సెస్ ఉండదు. సో ఇట్లాంటి అంటే వాళ్ళ ప్లేస్ బ్యాక్వర్డ్నెస్ చూసుకొని వాళ్ళకి రిజర్వేషన్ కల్పించండి అని చెప్పేసి 16(3)లో చెప్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ రిజర్వెంట్ కీపింగ్ ఇన్ వ్యూ, ఏం కీప్ చేస్తున్నామంటే కీపింగ్ ఇన్ వ్యూ. సో దేనికి మైండ్లో పెట్టుకొని చేయాలంటే బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ దేర్ రీజియన్, బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ దేర్ రీజియన్. సో వాళ్ళ రీజియన్ యొక్క బ్యాక్వర్డ్నెస్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఉండే ప్లేస్ నివాస ప్రాంతం యొక్క బ్యాక్వర్డ్నెస్ వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ ఇవ్వండి అని 16(3) చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 16(4) ఏం చెప్తుంది చూద్దాం.
ఎస్. సో ఇవన్నీ సబ్ క్లాసెస్ అంటే నెక్స్ట్ యాడ్ అయినాయి. సో పర్టికులర్గా ఏమంటాము 395 ఆర్టికల్స్ ముందు ఉండే. సో ఈ 1 2 3 అని చెప్పేసి 465 ఎట్లయినాయి అంటే ఇట్లా ఉన్నదానికి. సో ఫస్ట్ ఆర్టికల్ 16 ఒక్కటే ఉంది, 1 2 3 4 ఇట్లా ఎక్కువ ఇచ్చుకుంటూ వెళ్ళాం కదా. సో అట్లా. సో ఆర్టికల్ 4 ఏం చెప్తుంది, ప్రొవైడ్ రిజర్వేషన్ బేస్డ్ ఆన్ క్లాస్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ఏం చెప్తుంది, ప్రొవైడ్ రిజర్వేషన్ బేస్డ్ ఆన్ క్లాస్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఏ క్లాస్, సో అప్పర్ క్లాసా లోవర్ క్లాసా అట్లా, క్లాస్ ఆఫ్ పీపుల్ దట్ ఈస్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. సో సోషల్లీ ఎడ్యుకేషనల్లీ backward, so give reservations for their advancement. సో వాళ్ళ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సోషల్లీ ఎకనామిక్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఉండి వాళ్ళ క్లాస్ మీద రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి 16(4) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఒరిజినల్లీ బ్యాక్వర్డ్ అంటే ఎవరండి, సో ఒరిజినల్లీ backward means only SCs and STs. So schedule కులాలు అండ్ schedule తెగలు. సో షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్ ఒరిజినల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్చువల్గా. సో బ్యాక్వర్డ్ క్లాస్ అనగానే వీళ్ళే వచ్చేటోళ్ళు అనమాట. సో నెక్స్ట్ ఏమైంది బ్యాక్వర్డ్ క్లాస్. సో రిజర్వేషన్స్ ఎయిమ్డ్. సో రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలంటే reservations aimed. So why reservations actually, so reservations aimed protective discrimination, protective discrimination. సో ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ కింద రిజర్వేషన్స్ అనేది కల్పించడం జరిగింది. సో ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటే వాళ్ళకి ఏ రకమైన వివక్ష చూపించకుండా, అంటే వాళ్ళు పైకి రావాలి వాళ్ళ అడ్వాన్స్మెంట్ కోసం, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఉన్న ఎస్సీ ఎస్టీస్ కోసము రిజర్వేషన్స్ అనేది కల్పించడం జరిగింది అనేది ఇక్కడ 16(4) చెప్తుంది. సో రిజర్వేషన్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్, ఇంపార్టెంట్. ఎస్. సో ఇది 16(4). సో దీని తర్వాత ఏమైంది, సో ఏమంటున్నాం ఇనీషియల్గా ఒరిజినల్గా ఎస్సీస్ ఇంకా ఎస్టీస్ మాత్రమే ఎవరు బ్యాక్వర్డ్ క్లాసెస్. సో తర్వాత బీసీస్, ఇప్పుడైతే బీసీస్ ఉంది కదా, సో బీసీస్ దాంట్లో ఓబీసీస్, సో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఇప్పుడు దాని హిస్టరీ చూద్దాం. ఎస్. సో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళు ఒక్కరే కాదు ఇంకా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారని చెప్పేసి సో గవర్నమెంట్ దృష్టికి వచ్చింది. సో దానికోసం సెకండ్ బీసీ కమిషన్ని, బీపీ మండల్ కమిషన్ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. సో ఎవరు అపాయింట్ చేశారు, సో వాళ్ళు ఏం చెప్పారు, సో ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. సో దట్ ఈస్ మండల్ కమిషన్. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మండల్ కమిషన్. సో ఓబీసీస్ అనేది బీసీస్ అనేది ఎలా వచ్చింది అనేది మండల్ కమిషన్ ద్వారా వచ్చింది. సో బీపీ మండల్ కమిషన్, బీపీ మండల్ కమిషన్. ఎస్. సో బీపీ అన్నాం కదా, బీపీ అంటే ఏంటి, సో బీపీ అంటే బృందేశ్వర్ ప్రసాద్ మండల్, బిందేశ్వర్ ప్రసాద్. సో ఆయన పేరు అనమాట. సో బృందేశ్వర్ ప్రసాద్ మండల్ కమిషన్ ఈజ్ అపాయింటెడ్. సో ఎప్పుడు అపాయింట్ చేశారు, ఎవరు అపాయింట్ చేశారు, ఎస్ విల్ సి. So Brindeshwar Prasad Mandal Commission is appointed by Janata government, by Janata government in 1979. సో ఇయర్ కూడా ఇంపార్టెంట్, ఏ గవర్నమెంట్ అపాయింట్ చేసింది కూడా చాలా ఇంపార్టెంట్. సో బీపీ మండల్ కమిషన్ ఈజ్ అపాయింటెడ్ టు స్టడీ ఆన్ ద బీసీస్, that is other backward classes, that is OBCs. So by Janata government in 1979. So this is
సెకండ్ బీసీ కమిషన్, సెకండ్ బీసీ కమిషన్ ఈజ్ అపాయింటెడ్ బై జనతా గవర్నమెంట్. సో అపాయింట్మెంట్ ఇచ్చింది కదా, సో టు స్టడీ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ దేర్ బెటర్మెంట్. ఎందుకు ఇది అపాయింట్ చేశారంటే స్టడీ ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ క్లాసెస్. సో అదర్ బ్యాక్వర్డ్ ఎందుకు అంటున్నాం, ఎస్సీ ఎస్టీసే బ్యాక్వర్డ్ ఫస్ట్, సో వీళ్ళు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ దేర్ బెటర్మెంట్. సో వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కోసము వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, సో వాళ్ళు కూడా ఎడ్యుకేషనల్గా సోషల్గా బాగున్నారా లేదా అనే దాని మీద సో వీళ్ళు స్టడీ చేయమని చెప్పిందనమాట. సో రిపోర్ట్ సబ్మిటెడ్, సో స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిటెడ్ ఆన్ ఆర్ బై, సో రిపోర్ట్ సబ్మిటెడ్ బై 19 December 1980. 1979లో అపాయింట్ చేస్తే డిసెంబర్ 1980కి మండల్ కమిషన్ రిపోర్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 1980లో వీళ్ళు సబ్మిట్ చేసినాక ఏమైందంటే జనతా గవర్నమెంట్ లాస్ ఎలక్షన్స్. సో జనతా గవర్నమెంట్ లాస్ట్ అండ్ ఎవరు ఎలక్ట్ అయ్యారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్టెడ్. కాంగ్రెస్ గవర్నమెంట్ కేమ్ టు పవర్. సో కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లోకి వచ్చింది, ఎవరు, హెడెడ్ బై ఇందిరా గాంధీ. సో ఇందిరా గాంధీ గారు ఏం చేశారంటే ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ని పక్కకు పెట్టడం జరిగింది. సో కమిషన్, మండల్ కమిషన్ రిపోర్ట్, మండల్ కమిషన్ రిపోర్ట్ కెప్ట్ ఎట్ ఏ సైడ్. సో తీసి పక్కకు పెట్టడం జరిగిందండి. ఇందిరాగాంధీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, జనతా గవర్నమెంట్ ఓడిపోయింది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మండల్ కమిషన్ రిపోర్ట్ని తీసి పక్కకు పెట్టినారు ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీ అసాసినేషన్ అయింది కదా, దాని తర్వాత రాజీవ్ గాంధీ వచ్చారు కదా, రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఆల్సో నాట్ టచ్డ్. సో రాజీవ్ గాంధీ కూడా టచ్ చేయలేదన్నమాట మండల్ కమిషన్ రిపోర్ట్ని, రాజీవ్ గాంధీ గారు కూడా టచ్ చేయలేదు. సో రాజీవ్ గాంధీ కూడా అసాసినేషన్ అయిపోవడం ద్వారా సో నెక్స్ట్ ఏమొచ్చిందంటే 1980లో, సో ఇన్ 1990 అంటే ఆఫ్టర్ 10 years వాళ్ళ రిపోర్ట్. సో 1990లో వీ హ్యావ్ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్. నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందంట. నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ హెడెడ్ బై విపి సింగ్, విశ్వనాథ ప్రతాప్ సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఏ గవర్నమెంట్ అపాయింట్ చేసింది, ఏ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో విపి సింగ్. సో విపి సింగ్ గవర్నమెంట్, దట్ ఈస్ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్, ఇంప్లిమెంటెడ్ మండల్ కమిషన్ రిపోర్ట్. సో వీళ్ళు ఏం చేశారంటే సో హీ ఇంప్లిమెంటెడ్ మండల్ కమిషన్ రిపోర్ట్. సో మండల్ కమిషన్ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయమని విపి సింగ్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో మండల్ కమిషన్ రిపోర్ట్లో ఏముంది, పర్టికులర్గా ఏం చెప్పాడు మండల్ కమిషన్ అంటే సో 1990లో ఇంప్లిమెంటేషన్ జరిగింది. సో రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఎప్పుడు, 1980 December, బట్ ఇంప్లిమెంటేషన్ after 10 years, 1990. So what Mandal Commission report has given is, so report said that, so particularly we have 52% backward classes ఉన్నారని చెప్పారు ఇండియాలో. సో 52% అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే
52% ఓబీసీస్ ఉన్నారు ఇండియాలో అని చెప్పాడనమాట. సో మండల్ కమిషన్ ఏం చెప్పాడంటే 52% ఓబీసీస్ ఉన్నారు. సో వాళ్ళకి ఏం చేస్తారంటే, సో దాంట్లో కూడా ఎన్ని కులాలు ఉన్నాయంటే 300,743 క్యాస్ట్ రికగ్నైజ్డ్. సో వాళ్ళు మళ్ళీ ఆ ఓబీసీస్లో కూడా ఒక 3,743 కులాలని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఏమన్నాడంటే ఆయన, సో వీళ్ళకి 27% రిజర్వేషన్ ఇవ్వమని చెప్పింది. 27% రిజర్వేషన్ టు ఓబీసీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్లో 27% రిజర్వేషను ఓబీసీస్కి కల్పించండి. ఎందుకంటే ఓబీసీస్ జనాభా అనేది 52% ఉంది. మొత్తం టోటల్ జనాభాలో 52% వాళ్ళే ఉన్నారు. అండ్ వాళ్ళలో కూడా ఒక 3,743 కులాలు ఉన్నాయి. సో అందుకని వాళ్ళకి 27% రిజర్వేషన్ కల్పించండి అని చెప్పి మండల్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. బీపీ మండల్ అంటే బృందేశ్వర్ ప్రసాద్ మండల్, అపాయింటెడ్ బై జనతా గవర్నమెంట్ ఇన్ 1979. సో వై ఇట్ ఈస్ అపాయింటెడ్? సో ఇట్ ఈస్ సెకండ్ బీసీ కమిషన్. ఎందుకు ఇది అపాయింట్ చేశారంటే టు స్టడీ ద బ్యాక్వర్డ్నెస్, సో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ దేర్ బెటర్మెంట్. సో వాటిని అభివృద్ధిలోకి తీసుకురావడం. ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో, సోషల్ ఇంకా ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్ అయి ఉన్నారో వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడానికి వాళ్ళ మీద స్టడీ చేయండి చెప్పేసి జనతా గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. సో వీళ్ళు స్టడీ చేసి రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేశారు? December 1980లో రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఏమైంది, అన్ఫార్చునేట్గా ఏమైపోయిందంటే జనతా గవర్నమెంట్ అనేది ఎలక్షన్ లాస్ అయిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అధికారంలోకి. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరు అధికారంలోకి వచ్చారంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చింది. సో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ని పక్కకు పెట్టడం జరిగింది. సో ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత రాజీవ్ గాంధీ పవర్లోకి వచ్చారు. సో ఆయన కూడా మండల్ కమిషన్ రిపోర్ట్ని టచ్ చేయలేదన్నమాట. సో దాని తర్వాత ఎవరు మండల్ కమిషన్ రిపోర్ట్ని చేశారంటే 1990లో నేషనల్ ఫండ్ గవర్నమెంట్, విశ్వనాథ్ ప్రసాద్ సింగ్ గవర్నమెంట్ అనేది మండల్ కమిషన్ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో అప్పుడు మండల్ కమిషన్ అసలు ఏం చెప్పారు అనేది ఓపెన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే 52% అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీస్ ఉన్నారు, అదర్ దాన్ ఎస్సీస్ ఎస్టీస్ కంటే 52% వీళ్ళు ఉన్నారు ఓబీసీస్. సో వాళ్ళలో కూడా ఈ 3,743 కులాలు ఉన్నాయి. సో అందుకనే వాళ్ళకి ఒక 27% రిజర్వేషన్ అనేది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పియండి అని చెప్పి మండల్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి మండల్ కమిషన్. ఓకే, సో 1990లో గవర్నమెంట్ ఆర్డర్ ద రికమెండేషన్స్ ఆఫ్ మండల్ కమిషన్. సో 1990లో జస్ట్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసింది అనమాట. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ 1990లో ఇంప్లిమెంటెడ్ మండల్ కమిషన్. సో ఇంప్లిమెంట్ చేశారనమాట. సో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏమైందో చూద్దాం. ఎస్, సో దిస్ ఈజ్ అబౌట్ మండల్ కమిషన్ యాక్చువల్లీ. సో మండల్ కమిషన్ సెట్ దట్ గివ్ 27% రిజర్వేషన్ టు ద ఓబీసీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి చెప్పింది. సో ఇది ఇక్కడ క్వశ్చన్ చేశారంటే ఇందిరా సాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇది ఒక కేసు. సో మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ అయింది కదా, ఇందిరా సాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ సాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇందిరా సాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఎప్పుడంటే 1993. అంటే మండల్ కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంటెడ్ 1990లో కదా, ఈ కేసు వచ్చేసి 1993లో ఈ కేసు ఇందిరా సాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఈ కేసులో ఏమైందంటే 27 రిజర్వేషన్ ఫర్ ఓబీసీ క్వశ్చన్డ్. సో 27% ఆఫ్ ఓబీసీ రిజర్వేషన్స్ ఛాలెంజ్డ్ and argued it was unconstitutional
అన్కాన్స్టిట్యూషనల్. సో ఇది కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉంది. 27% రిజర్వేషన్ ఓబీసీస్కి ఇవ్వడం ఏంది అని చెప్పేసి ఏ కేసులో క్వశ్చన్ చేశారంటే ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. చాలా ఇంపార్టెంట్ కేసు 1993లో. సో ఆర్గ్యూ చేసి సో ఈ 27% రిజర్వేషన్ ఓబీసీస్కి ఇవ్వడం అనేది అన్కాన్స్టిట్యూషనల్. ఇది ఎలా ఇస్తారు మీరు? సో ఇట్ ఈస్ అగైన్స్ట్ టు ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో రైట్ టు ఈక్వాలిటీ అన్నారు, మళ్ళీ 27% వీళ్ళకి రిజర్వేషన్ ఇస్తే ఎలా అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది. ఏ కేసు అంటే ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. బట్ సుప్రీంకోర్టు అప్హెల్డ్ 27% రిజర్వేషన్. బట్ సుప్రీంకోర్టు ఏమన్నదంటే 27% రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్ ఈజ్ అప్హెల్డ్ అంటే సమర్థించింది అనమాట. సమర్థించింది. అప్హెల్డ్ బై సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు సమర్థించింది అనమాట. ఎస్ కరెక్టే, 27% రిజర్వేషన్ ఇవ్వడం అనేది కరెక్టే. ఎందుకంటే వాళ్ళు 52% ఉన్నారు మొత్తం టోటల్. దాంట్లో వాళ్ళు సోషల్లీ ఇంకా ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారు. అందుకే వాళ్ళ బెటర్మెంట్ కోసము ఈ రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పిందనమాట. సో ఈ కేసుని ఏమంటారు ఫేమస్గా? ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దిస్ ఫేమస్లీ కాల్డ్ యాజ్. సో ఈ కేసుని ఫేమస్గా ఏమంటారంటే మండల్ కమిషన్ కేసు అంటారు. మండల్ కమిషన్ కేస్. సో ఈ కేసుని మండల్ కమిషన్ కేసు అంటారు. దే మే బి ఆస్క్ యూ అ క్వశ్చన్. సో which case is famously called as Mandal Commission case? Indira Sahni versus Union of India 1993. So why this case has happened is this is questioned or challenged 27% of reservation for the OBCs in public employment and argued that it is unconstitutional, but Supreme Court upheld that it is correct only given 25% of. But Supreme Court ఇంకేమన్నదంటే total reservation should not exceed total reservation should not exceed or increased 50%. అంటే మొత్తం అందరికి ఇచ్చే రిజర్వేషన్ 50% కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి ఎవరన్నా సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే మొత్తం రిజర్వేషన్ అంటే ఎస్సీసీకి ఎస్టీస్కి ఇంకా ఓబీసీస్కి ఇచ్చే టోటల్ రిజర్వేషన్ అనేది 50% కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పింది. సో 27% ఇవ్వచ్చు వాళ్ళకి. సో ఓవరాల్గా మొత్తం టోటల్ రిజర్వేషన్ వచ్చేసి 50% కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీంట్లో కూడా ఇంకొక కేసు ఉంది. సో దట్ ఈస్ ఎంఆర్ బాలాజీ వర్సెస్ యూనియన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైసూర్. సో ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ ఇన్ 1963. 1993లో ఇదైంది. సో 1963లో ఏమనంటే సేమ్ 1993 అనుకుంటా. సో ఒకసారి ఇది డేట్ కన్ఫ్యూజ్. సో ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ ఈ కేసులో ఏమైందో చూడండి. సో ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్. సో in MR Balaji versus State of Mysore case, what happened is of the total number of vacancies. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి చూసి టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ని చూసి మీరు రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో రిజర్వేషన్స్ ఆర్ గివెన్ బేస్డ్ ఆన్ టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్. అంటే ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో చూసి దాని ప్రకారం రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో రిజర్వేషన్ కోటా అనేది ఎలా ఉందో చూద్దాం. రిజర్వేషన్ కోటా. సో రిజర్వేషన్ కోటా అనేది ఎస్సీస్కి. సో ఎస్సీస్కి ఎంత?
15%, STs 7.5%, సో OBCs, సో మండల్ కమిషన్ చెప్పింది కదా 27%, సో టోటల్ ఎంత అవుతుంది 49.5% టోటల్. సో అంటే ఇట్ ఈజ్ నాట్ ఇంక్రీజ్డ్ 50% కదా. సో ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఎట్లా ఎస్సీస్కి వచ్చేసి 15%, ఎస్టీకి 7.5%, ఓబీసీస్కి 27%, సో టోటల్ వచ్చేసి 49.5. అంటే సుప్రీంకోర్టు చెప్పింది కదా 50% కంటే ఇంక్రీజ్ కావద్దని చెప్పేసి, సో అందుకని దిస్ ఈజ్ ఓకే అని చెప్పేసి ఇలా ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కోటా వచ్చింది కదా. సో ఈడబ్ల్యూఎస్ కోటా వచ్చేసి 10% రిజర్వేషన్ ఇవ్వాలి. సో ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్. సో ఇక్కడ ఇంతకుముందు సోషల్లీ ఎడ్యుకేషనలే తీసుకున్నారు రిజర్వేషన్కి. సో ఇక్కడ వచ్చేసి ఎకనామికల్గా బ్యాక్వర్డ్ క్లాసెస్. సో మళ్ళీ ఓబీసీస్ అన్నారు కదా, ఓబీసీస్లో కూడా క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని వచ్చింది. సో క్రీమీ లేయర్ అంటే ఏంది, నాన్ క్రీమీ లేయర్ అంటే ఏంది. సో మళ్ళీ ఓబీసీస్లో కూడా ఏబిసిడి అని చెప్పేసి సో డిఫరెంట్ ఉన్నాయి అనమాట. అంటే ఓబీసీ అంటే బీసీబీ, బీసీఏ అట్లా ఉన్నాయి కదా బ్యాక్వర్డ్ క్లాసెస్. సో అవన్నీ ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి అనమాట. సో దిస్ ఈజ్ పర్టికులర్లీ రిజర్వేషన్స్ రిపోర్ట్. సో రిజర్వేషన్స్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఇది. సో రిజర్వేషన్స్ ఎక్కడ, ఇది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్స్ 49.5% ఉండాలి టోటల్. సో బట్ సుప్రీంకోర్టు అమాంగ్ దిస్ క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్ చూడమని చెప్పింది. ఎస్, సో అమాంగ్ దిస్ బీసీస్ see creamy layer and non creamy layer. But Supreme Court held that creamy layer among OBCs, creamy layer among OBCs exempted అంటే మినహాయింపు ఇచ్చారనమాట క్రీమీ లేయర్కి. అంటే క్రీమీ లేయర్ వాళ్ళకి ఈ 27% రిజర్వేషన్ అనేది అప్లికబుల్ కాదు. సో క్రీమీ లేయర్ అంటే ఎవరు ఇక్కడ? సో క్రీమీ లేయర్ అంటే ఆల్రెడీ క్రీమీ లేయర్. సో చూడండి, సో ఒక బ్రెడ్ ఉంటుంది కదా, సో బ్రెడ్ ఉత్తి బ్రెడ్ తినేవాళ్ళు వాళ్ళకి అంతే, ఇంకా నార్మల్ అంటే వాళ్ళకి బ్రెడ్ కొనే డబ్బులు మాత్రమే ఉన్నాయి, అంటే బ్రెడ్ కొనే స్తోమతనే వాళ్ళకు ఉంది. సో క్రీమీ లేయర్ అంటున్నారు కదా, బ్రెడ్ మీద క్రీమ్ అంటే సపోజ్ జాము ఇట్లాంటివి ఉంటాయి కదా, అంటే వాడు బ్రెడ్ కొంటాడు, ఇంకా జామ్ కొనడానికి కూడా వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి అనమాట. సో బ్రెడ్ మీద జామ్ పెట్టుకొని తినేవాడు క్రీమీ లేయర్ అనమాట. ఓకే, అంటే ఆటోమేటిక్గా కొంచెం రిచ్. సో వీడికంటే కొంచెం రిచ్. సో ఓబీసీస్లో కూడా క్రీమీ లేయర్ చూడండి మీరు, అంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఉండి ఉంటుంది. సో ఒకరు రిజర్వేషన్స్ త్రూ గవర్నమెంట్ జాబ్కి వెళ్తే సో వాళ్ళు ఫ్యామిలీ ఆటోమేటిక్ ఏమవుతుంది, సో ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి మంచి శాలరీ వస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది, అంటే ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్ వేసి మంచి చదివిస్తాడు కదా. సో అట్లా అంటే వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వాళ్ళ పిల్లల విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ రిజర్వేషన్ తీసుకునేటప్పుడు వాళ్ళని పక్కకు పెట్టండి, అంటే వాళ్ళని మళ్ళీ వేరే గ్రౌండ్స్లో చూడండి అనేది క్రీమీ లేయర్ అనమాట. సో అది అంటే ఒక ఫ్యామిలీలో ఒకసారి తీసుకోండి యాక్చువల్గా. సో కొన్నిసార్లు ఇది ఎగ్జామ్షన్ అవుతుంది. సో క్రిస్టియన్ మైనారిటీస్ అట్లాంటి దాంట్లోకి ఇది ఎగ్జామ్షన్ ఉంటుందండి. సో వాళ్ళు పర్టికులర్గా రిజర్వేషన్ అనేది నెక్స్ట్ కూడా తీసుకుంటారు. ఎస్, సో ఇది రిజర్వేషన్ ప్రాసెస్. సో క్రీమీ లేయర్, సో నార్మ్స్ ఫర్ క్రీమీ లేయర్ అప్లైడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో క్రీమీ లేయర్ అంటే నార్మ్స్ ఏముంటాయో, ఏ రూల్స్ ఫాలో కావాలి అనేది రూల్స్, నార్మ్స్ అప్లైడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది డిసైడ్ చేస్తుంది అనమాట వీళ్ళకి ఏ నార్మ్స్ ఉండాలి, సో ఎవరెవరిని క్రీమీ లేయర్ అంటారు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసి చెప్తుంది అనమాట. సో ఇది క్రీమీ లేయర్. సో ఇది జస్టిస్ దీనికోసం. సో క్రీమీ లేయర్ని స్టడీ ఫర్ నార్మ్స్ ఆఫ్ క్రీమీ లేయర్
ఇన్ ఓబీసీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్. సో ఏ కమిటీని అపాయింట్ చేసింది క్రిమిలేయర్ని స్టడీ చేయడానికంటే జస్టిస్ రామ్నాథన్ కమిటీ. జస్టిస్ రామ్ నందన్ కమిటీ. జస్టిస్ రామ్ నందన్ కమిటీ ఈజ్ అపాయింటెడ్ టు స్టడీ ద క్రీమీ లేయర్ ఇన్ ఓబీసీస్. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో క్రీమీ లేయర్ని స్టడీ చేయడానికి, సో తెలుగులో కూడా క్రీమీ లేయర్ అనే అంటారు అనుకుంటా. సో క్రీమీ లేయర్ని స్టడీ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ కమిటీని అపాయింట్ చేసిందంటే జస్టిస్ రామ్ నందన్ కమిటీ టు స్టడీ ద క్రీమీ లేయర్ ఇన్ ఓబీసీస్. సో ఎక్కడ క్రీమీ లేయర్ అంటే ఓబీసీస్లో క్రీమీ లేయర్ని స్టడీ చేయడానికి అపాయింట్ చేయడం జరిగింది. సో ఓబీసీ రిజర్వేషన్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఓబీసీ రిజర్వేషన్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్లో ఓబీసీ రిజర్వేషన్ అనేది ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయిందంటే 1993 నుంచే స్టార్ట్ అయింది. సో 1993 నుంచే ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఏది ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నుంచి. సో ఇన్ మండల్ కమిషన్ కేస్ సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ shall not applied in promotions. అంటే ఓన్లీ ఎంప్లాయ్మెంట్లోనే ఎస్సీస్ అండ్ ఎస్టీస్. సో ఉత్తి ఎంప్లాయ్మెంట్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లోనే తీసుకోండి మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్, కానీ మళ్ళీ ప్రమోషన్స్లో తీసుకోకండి. సో ప్రమోషన్స్ అంటే ఆల్రెడీ వాళ్ళకి జాబ్ వచ్చి ఉంటుంది కదా. సో జాబ్ వచ్చి వాళ్ళకి పర్టికులర్ 5 years సర్వీస్ 10 years సర్వీస్ అయితే వాళ్ళకి ప్రమోషన్స్ ఉంటాయి కదా. మళ్ళీ ఆ ప్రమోషన్లో కూడా మీరు రిజర్వేషన్ అడగొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది షెల్ నాట్ అప్లైడ్ ఇన్ ప్రమోషన్స్ అని చెప్పడం జరిగింది. ఎస్. సో రిజర్వేషన్ ఈజ్ ఇన్ ఇనిషియల్ పాయింట్ ఓన్లీ. సో అంటే ఉత్తి ఇనిషియల్గానే స్టార్టింగ్లో రిజర్వేషన్ ఈజ్ ఇన్ ఇనిషియల్ పాయింట్ ఓన్లీ. సో స్టార్టింగ్లోనే మీరు రిజర్వేషన్ తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ లేయర్స్ అంటే ప్రమోషన్స్లో ఇంకా ప్రతి దాంట్లో రిజర్వేషన్ అనేది అప్లికబుల్ చేయొద్దు అనేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో టు నలిఫై దిస్ ఆర్డర్ ద రిజర్వేషన్ ఆఫ్ ప్రమోషన్స్ 73 మళ్ళీ టు నలిఫై దిస్ ఆర్డర్ 77 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1995ని తీసుకురావడం జరిగింది. అంటే ప్రమోషన్స్లో కూడా ఇనిషియల్ పాయింట్లోనే కాదు, ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ ఉండాలని చెప్పేసి 77 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1995 పాస్డ్. అండ్ ఏం యాడ్ చేశారు ఇక్కడ అంటే ఆర్టికల్ 16(4)A అంటే 16(4) ఇంకా సబ్ క్లాస్ ఏ యాడెడ్. సో 16(4) సబ్ క్లాస్ ఏ ఈజ్ యాడెడ్ టు ది కాన్స్టిట్యూషన్ బై 1977 కాన్స్టిట్యూషన్. అంటే ఇక్కడ ఏమన్నారు, ఇనిషియల్ పాయింట్లోనే రిజర్వేషన్ తీసుకోండి, ప్రమోషన్స్లో అవసరం లేదు. సో ఓన్లీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లోనే రిజర్వేషన్ అంటే. సో దానికోసం ఆ పర్టికులర్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇనిషియల్ పాయింట్లోనే రిజర్వేషన్ అనే దాన్ని నలిఫై చేయడానికి, పల్చన్ చేయడానికి 77 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1995లో చేసి ఏ పర్టికులర్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 16(4)ని కాన్స్టిట్యూషన్కి యాడ్ చేయడం జరిగింది. సో 16(4) ఏం చెప్తుంది, 16(4) తర్వాత 16(5) కూడా యాడ్ చేశారు. 16(4)A అండ్ 16(4)B ఆల్సో యాడెడ్. సో వాట్ దే ఆర్ సేయింగ్ ఆల్సో విల్ సీ. సో ఇది.
సో సుప్రీంకోర్టు ఒకటి చెప్తూ వస్తుంటే దానికి మళ్ళీ సో కంటెస్ట్ని బట్టి టైంని బట్టి యాడ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగిందనమాట. సో 16(4)A ఏం చెప్తుంది? ఆర్టికల్ 16(4)A మళ్ళీ చిన్నది సబ్ క్లాస్ అనమాట. సో ఇది యాడ్ చేశారు కదా, ఇనిషియల్గా లేదు, యాడెడ్ బై 77 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1995లో యాడ్ చేశారు. సో దీని ద్వారా ఇది ఏం చెప్తుందంటే రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ ఫర్ ఎస్సీస్ ఎస్టీస్, రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. సో ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ ఇవ్వండి, పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్స్ ఇవ్వండి. ఎవరికి ఇవ్వండి? ఎస్సీస్కి ఇంకా ఎస్టీస్కి ఇవ్వండి అని చెప్పేసి 16(4) చెప్తుంది. నెక్స్ట్ 16(4) అయిపోయింది కదా. 16(4)A ఈజ్ సేయింగ్ రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ ఫర్ దిస్ పర్టిక్యులర్ పీపుల్. సో ప్రమోషన్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్ బై కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ. సో ఎట్లా ఇవ్వాలంటే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ. సో వాళ్ళ సీనియారిటీని బట్టి, సో కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ, సో 1 by 1 స్టెప్ బై స్టెప్ వాళ్ళ సీనియారిటీని బట్టి ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఇక్కడ 85 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 85 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001లో చెప్పారనమాట. సో కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అనేది వెలుగులోకి వచ్చింది ఇక్కడ. సో ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే 95 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001 పాస్డ్. సో ఇట్ డీల్స్ విత్ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ. సో ఇదేమవుతుందంటే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అండ్ రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ కానీ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ. నెక్స్ట్ సో రిజర్వేషన్, సో రిక్రూట్మెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 16(4)B కూడా ఉందన్నమాట. సో ఆర్టికల్ 16(4)B ఏం చెప్తుందంటే సో రిజర్వేషన్స్ ఇట్ డీల్స్ విత్ రిక్రూట్మెంట్ ఆఫ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్, రిక్రూట్మెంట్ ఆఫ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే ఏంటి? సో ఆల్రెడీ ఒక రిక్రూట్మెంట్ వేస్తారు, సపోజ్ ఇప్పుడే అనుకోండి. సో మనకి రిక్రూట్మెంట్ ఇచ్చారు కదా, గ్రూప్ 1 రిక్రూట్మెంట్. సో దీంట్లో సో రిక్రూట్మెంట్ అయిపోతుంది, పోస్ట్ ఫిల్ అవుతాయి. సో పర్టికులర్గా రిజర్వేషన్ ఇస్తారు కదా, సో ఎస్సీస్కి ఎస్టీస్కి కలిపి ఒక 15 పోస్టులు ఇచ్చారు, లేకపోతే ఒక 100 పోస్టులు ఇచ్చింది అనుకోండి. సో ఆ 100 మెంబర్స్ అనేటోళ్ళు ఎలిజిబుల్ కాకపోతే, అంటే ఈ రిక్రూట్మెంట్లో ఆ 100 మెంబర్స్ అనేవాళ్ళు రాకపోతే ఆ 100ని ఏం చేయాలంటే, అంటే మిగిలిపోయిన పోస్టులు ఉంటాయి కదా, సపోజ్ 80 మెంబర్స్ అయినారు, 20 పోస్టులు మిగిలిపోయినాయి అంటే వాటిని బ్యాక్వర్డ్ కింద పెట్టేసేయాలి. అంటే మిగతా వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు, అంటే వాళ్ళ రిజర్వేషన్లో ఉన్న పోస్టులు వాళ్ళకి మాత్రమే ఇవ్వాలన్నమాట. అంటే మళ్ళీ నెక్స్ట్ రిక్రూట్మెంట్లో, లేకపోతే బ్యాక్వర్డ్ రిక్రూట్మెంట్ అని ఇంకో సపరేట్ రిక్రూట్మెంట్, అంటే మిగిలిపోయిన పోస్టులకు కూడా ఇంకో సపరేట్ రిక్రూట్మెంట్ వేసి వాళ్ళని మాత్రమే ఫిల్ చేయాలి. అంటే వాళ్ళకు వచ్చిన పోస్టులలో ఆ పర్టికులర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళనే ఫిల్ చేయాలి అని చెప్పేసి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనమాట. సో ఇది 16(4)B చాలా ఇంపార్టెంట్. బ్యాక్లాగ్ పోస్టులు దిస్ ఈజ్ బై, ఇది ఎక్కడ చెప్పారు? సో దిస్ ఈజ్ బై 81st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2000. సో ఇది 2000లో తీసుకొచ్చారనమాట. సో బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేది యాడ్ చేయడం జరిగింది. 81st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2000 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. సో దీన్ని ఇంకేమనొచ్చు, క్యారీ ఫార్వర్డ్ పోస్ట్. అంటే ఆ పర్టికులర్ రిక్రూట్మెంట్లో వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్లో ఉన్న పోస్టులని వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, వేరే వాళ్ళతో ఫిల్ చేయడానికి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నా కూడా, వేరే క్యాస్ట్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నా కూడా వాళ్ళకి మాత్రమే, అంటే ఆ 20 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి అలానే వేకెన్సీ పెట్టాలి, మిగతా వాళ్ళని ఫిల్ చేయడానికి వీల్లేదని చెప్పేసి ఈ పర్టికులర్ క్లాజ్లో చెప్పడం జరిగింది. సో ఇక్కడ నాగరాజా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఒక కేసు ఉందండి, నాగరాజా వర్సెస్ యూనియన్
ఆఫ్ ఇండియా. సో నాగరాజా అనే పర్సన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2007. సో ఈ కేసు 2007లో వాదించడం జరిగింది రిగార్డింగ్ ద బ్యాక్లాగ్ పోస్టులు అండ్ ప్రమోషన్స్. సో 3 కండిషన్స్ ఫర్ రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్. సో రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్కి 3 కండిషన్స్ అనమాట. రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్ 3 conditions. So what are the various 3 conditions that are there for reservation in promotion? Ante the particular person should be, so one condition is socially and educationally backward. సో ఒక పర్సన్కి ఎవరికైనా రిజర్వేషన్ ఇవ్వాలి ప్రమోషన్స్లో అంటే దట్ షుడ్ బి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఉండాలి. ఎస్. సో ఇంకొక కండిషన్ ఏంటంటే కోటా ఇన్ హయ్యర్ పోస్ట్. కోటా ఇన్ హయ్యర్ పోస్ట్ ఇన్సఫిషియంట్. సో హయ్యర్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిలో కోటా సఫిషియంట్ ఉంటేనే ఇవ్వాలి. అంటే సో హయ్యర్ పోస్టులు అంటే ఇప్పుడు గ్రీన్ పెన్ పోస్టులు ఉంటాయి కదా, సో కమిషనర్స్, డిప్యూటీ కమిషనర్స్, ఎంఆర్ఓస్, సో అట్లాంటి పోస్టులో సో పర్టికులర్గా ఇన్సఫిషియంట్ ఉంటే ఇవ్వద్దు కోటా. అండ్ హయ్యర్ పోస్ట్ నీడ్స్ ఎఫిషియన్సీ. హయ్యర్ పోస్ట్ నీడ్స్ ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ అంటే వాళ్ళకు ఆ పర్టికులర్ పోస్ట్ని లీడ్ చేయడానికి క్వాలిటీ కూడా ఉండాలన్నమాట. అంటే వాళ్ళు ఆ పర్టికులర్ పోస్ట్కి క్వాలిఫై అయి ఉండాలి. అంటే వాళ్ళు ఎడ్యుకేషనల్ పరంగా కానీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఆ పోస్ట్ని లీడ్ చేసేటట్టు, అంటే ఆ పోస్ట్ని ఇస్తే వాళ్ళు దానికి న్యాయం చేసేటట్టు ఉండాలి అని చెప్పేసి నాగరాజా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2007లో రిజర్వేషన్స్ ప్రమోషన్స్లో ఇచ్చేటప్పుడు మీరు ఈ 3 కండిషన్స్ చూడాలి. సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్, సో కోటా ఇన్ హయ్యర్ పోస్ట్ ఇన్ సఫిషియంట్, సో హయ్యర్ పోస్ట్ నీడ్ టు బి ఎఫిషియన్సీ ఉండాలని చెప్పేసి నాగరాజా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2007లో చెప్పడం జరిగింది. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక కేసు వచ్చింది రాజేష్ కుమార్ వర్సెస్ యూపీ పవర్ కార్పొరేషన్. సో ఇట్లనే సో రిజర్వేషన్స్ ఇచ్చేసరికి అది కూడా పోస్టులలో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఇచ్చేసరికి చాలా కేసులు అనమాట. ఒకరికి అన్యాయం జరిగిందని ఇంకొకరికి అన్యాయం జరిగింది ఇంకోరు, సో అట్లా ఇంకా 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 యాడ్ చేసుకుంటూ రావడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ కేసు వచ్చేసి రాజేష్ కుమార్ వర్సెస్ యూపీ పవర్ కార్పొరేషన్, ఉత్తర్ ప్రదేశ్ పవర్ కార్పొరేషన్. సో రాజేష్ కుమార్ వర్సెస్ ఉత్తర్ ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ 2012. సో ఇది 2012లో వచ్చింది కేసు. సో మీరు ఇలా సీనియారిటీని బట్టి సో పర్టికులర్గా సో ప్రమోషన్స్ ఎలా ఇస్తారు, సో సీట్స్ అనేది ఇక్కడ క్వశ్చన్ చేద్దాం. సో సుప్రీంకోర్టు రీఎంటర్టైన్డ్ ద జడ్జిమెంట్ ఇన్ నాగరాజా కేసు. సో ఇక్కడ ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు రీఎంటర్టైన్డ్ అంటే మళ్ళీ అదే చెప్పిందనమాట, సమర్థించుకుంది. రీఎంటర్టైన్డ్ ద జడ్జిమెంట్ ఇన్ నాగరాజా కేసు. సో మీరు చాలాసార్లు చూడండి ఫ్రెండ్స్, సో కేసులు ఉంటాయి కదా, సో వాళ్ళు ఎప్పుడైనా ముందు కేసులో ఇలాంటివి ఏమైనా జరిగినాయా, అంటే ముందు కేసులో ఇలాంటి ఒక కండిషన్ వస్తే మనం ఏమేమి ఇచ్చాము అనేది కూడా వాళ్ళు చూస్తారనమాట. సో జడ్జెస్ పాత కేసులను కూడా స్టడీ చేసి ఆ కేసులో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఉంటే ఆ కేసులో ఏం తీర్పు ఇచ్చాము, సో ఈ కేసులో ఆ కేసుకి ఈ కేసుకి ఏమేమి సిమిలారిటీస్ ఉన్నాయి, సో ఇలాంటివన్నీ వాళ్ళు చూస్తారనమాట. సో అట్లా రాజేష్ కుమార్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ కేసులో కూడా అంటే రిజర్వేషన్స్ మీద, ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ ఎలా ఇస్తున్నారు అనే దాని మీద వెళ్తే, సో నాగరాజా కేసులో ఏదైతే 3 కండిషన్స్ ఉండాలి మీరు ప్రమోషనల్ రిజర్వేషన్ ఇవ్వడానికి, సో దాన్నే మళ్ళీ రీఎంటర్టైన్ చేసింది. అంటే మళ్ళీ దాన్నే
సమర్థించుకుందనమాట, సమర్థించింది. ఎస్, సో సుప్రీంకోర్టు ఆ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ని సమర్థించడం జరిగింది. ఎస్, సో నెక్స్ట్ 16(5) కూడా ఉందండి మనకు. ఆర్టికల్ 16(4)లోనే ఏబి ఉండే. సో యాక్చువల్లీ ఆర్టికల్ 16(5) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంది. సో వాట్ 16(5) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ సేయింగ్ ఈస్ అపాయింట్మెంట్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ పర్సన్స్ బిలాంగింగ్ టు ద రిలీజియన్ కన్సిడర్డ్. సో రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో, సో రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ appointment. So religious institution appointment consider that particular religion only. That particular religion only. So రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో వీటిలో అపాయింట్మెంట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ రిలీజియన్స్ని మాత్రమే అపాయింట్ చేయండి. సపోజ్ ఇప్పుడు మద్రసాస్ ఉంటాయి అనుకోండి, ముస్లిమ్స్ని మాత్రమే అపాయింట్ చేయండి. సో మన వేద పాఠశాలస్, మన స్కూల్స్, మన వేదిక్ స్కూల్స్ ఉంటాయి కదా, సో హిందూస్ని మాత్రమే చేయండి. సో క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ ఉంటాయి కదా, క్రిస్టియన్ మైనారిటీస్ని మాత్రమే కన్సిడర్ చేయండి అని చెప్పేసి 16(4) చెప్తుంది. అంటే ఆ పర్టికులర్ రిలీజియన్స్కి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి అపాయింట్మెంట్లో అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇది డిసెంట్స్ విత్ ఆర్టికల్ 16. సో ఆర్టికల్ 16 చూడండి, 16(1), 2, 3, 4, 5 చాలా ఇంపార్టెంట్ రిజర్వేషన్స్. సో ఆ రిజర్వేషన్స్ మీద మండల్ కమిషన్ కేసు, సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్